ఎప్పుడైనా చూసిందుండు అల్లా. ఓ అంద ఎయిర్పోర్ట్ లో మోసం చేసిన ఎస్పీ చిరంజీవి సారే. అవరు యారే? ఆడేమో ప్రతిపోతుంటే ఈడేమో చెల్లపోతుంటే బ్యాంకు దొంగతనం చేసిపోతుంటే పట్టుకోలేకెళ్తున్నాం. మమ్ముటియో இந்த చిరంజీవుడ కారణం వల్ల நம்ம జాబ్స్ పోయాచి இந்த టీ కుట్టు పెట్టాచి. ఇప్పుడు நம்ம అదృష్ట మనంతా ఇప్పుడు వాడిని పట్టుకుంటే ఆంధ్ర పోలీస్ ప్రైజ్ ఇస్తుంది, కేరళ పోలీస్ జాబ్ ఇస్తుందల్లా. ఆమా అంద ఆంధ్ర పోలీస్ గారిని స్వల్ప మోసం చేసేనా ఇంద 420 గాని నమ్మద గట్టిగా పుట్టేయాలి. అల్లే అల్లా మోహన్లాల్ இந்த ஆந்திர போலீஸ் நமக்கு தான் போட்டி ஆயிடுச்சு. அதுக்குதான் இந்த ஆந்திரா போலீஸ்க்கு முந்தே நம்மளை தான் புடிச்சுக்கோవాలి. அது எப்படி? அவருக்கு வேண்டானே. அந்த சைக்கிள் மேல அவருக்கு முந்து போதாம். మోహన్లాల్ నీకు బ్రెయిన్ ఉండే? ఎదుకు డౌట్? అవరదా వ్యాన్, నమ్మదా సైకిల్. ముందు ఎప్పుడు పోలాము? அந்த ஆந்திரா போலீஸ் வேலையெல்லாம் అయిపోయిச்சு. ஆமா அந்த 420 சும்மா விடக்கூடாது. ఆమా కేరళ పోలీసు చెప్తానండి. హలో మోహన్లాల్ మమ్మటి. ఓ నమస్తే. నమస్తే. గురువాయూరప్పనే మనం పారిపోదాం. నీ చేతిలో నా జెర్రి కండ్రి. మేము యమబట్టులం కాదురా, రక్షక బట్టులం. ఎరా ఇందాక మీ లారీలో వచ్చిన వాళ్ళు ఎక్కడ్రా? ఎవరెక్కారు? వాళ్ళు మద్రాసు వెళ్ళాలని చెప్పి మా లారీ ఎక్కారండి. మధ్యలో మాకు మా పాపాయమ జ్ఞాపకం వచ్చిందండి. మేము ఇలా వచ్చేసామండి. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదండి. ఇంతకీ మీరు వచ్చింది వాళ్ళ కోసమా బావు? మీరు వచ్చే ముందే వాళ్ళ గంగులు గళ్ళారు ఇక్కెళ్ళారు బావు. గంగుల్? హూ ఇస్ గంగుల్? నీ వచ్చే ముందు వెళ్ళిపోయారా? మరి ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదురా? మీరు అడగలేదుగా బావు. గాడ్ ఈస్ గ్రేట్, మా అయ్యగారు బ్రూటు అని తెలితే అట్లా ఎక్కడ ఈ కానిస్టేబుల్ కూడా ఏంటండి బాబు? ఆ లారీ నెంబర్ ఎంతరా? என்ன మా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఆ కేరళ పోలీసులు అడగండి, మేము ఎవరో చెప్తారు. కొబ్బరి నూనె వాసన కేరళ పోలీసులే.
వాళ్ళేమో పోలీసులు అంటున్నారు. ఇందాక వ్యాన్ లో వచ్చిన ఎస్ఐ గారేమో దొంగలని చెప్పారు. అసలు వాళ్ళు ఎవరు? విచ్ ఈస్ కరెక్ట్? అంత పోలీస్ நீ வாய்முடு சாரே அந்த பிளாக் இன்ஸ்பெக்டர் தான் 420 3 ரேப்பு 6 மர்டர் பண்ணிருக்கு. ఆమా மத்தவங்க எல்லாம் குண்டா ரவுடி பொறுக்கி ரேப்பு மேல ரேப்பு. నో కామెంటరీ. ఇంకా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. యు ప్రొసీడ్. శ్రీ గురువాయూరప్పనే చెప్పారా మేమెవరా? చెప్పే ఉంటాడు. పశ్చాత్తాపం పేసులో తెలిసిపోతుంది కదా. తెలిసిపోయిందిరా, బాగా తెలిసిపోయింది. 3 రేపులు 6 మడ్డలు 420 రాజు. చక్కలు 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 డా 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 బళారే విచిత్రం అమ్ముటి మానిగా చిల్లే. శ్రీ గురువాయూరప్పని ఈ ఏంటమ్మా అమ్మా ఎదిరిడా ఎదిరి మోహన్లాల్ ఆయనకి బెడ్ చాయ్ వేణు. బెడ్డే ఇల్ల చాయ్ వన్నా బెడ్ అన్నా ఫ్లోర్ చాయ్ వేణు. చాయ్ వేయడమన్న పాలు కావాలల్లా ఆమా అదిగో తెలుగు మేక పుడుచుకో పుచ్చుకుదాం. అప్పుది అప్పుది అప్పుడి 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 எவ்வளவு பாட்டு டைம் பண்ண இந்த மேக் மில்க் வரல எதுக்கு தெரியல தெரியாது. அதுக்கு தான் நீ மோகன்லால் நான் மம்முட்டி. எதுக்கு வரல நீ சொல்லு. இந்த மேக்கு கல்யாணம் ஆகல, ஆமா தாலி இல்ல, பிரெக்னன்ட் இல்ல, சமக்கும் இல்ல, டெலிவரி இல்ல. ஆமா மில்க் எப்படி வரும்? கரெக்ட் தான். அப்ப பாத்தி ஆமா. டெலிவரி ஆன அம்மா மேக்க பிடிச்சி ஆமா. மில்க் அபிஷா 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 பிடிப்போம். வா, வா, வா. ஒன்னாகோ அவளுக்கு போராடும் பொறிக்கு மேக்கா தாலி இல்ல, டெலிவரி மட்டும் ஆச்சு. பொறிக்கு மேక చిచ్చి 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 రే అన్నయ్యలు, ఆ మేకలు మనయేనా? మనయ్య కాదు మాయే. సరే సర్లేవా, వెనకాల 2 దొంగదలు పాలు పితికేసుకుంటున్నారు. పైగా కూర్చుని తలావు చేసుకుందాం అనుకుంటున్నారు. ఆ. ఊరేళ్ళ తల్లేసే కదరగా ఎవరలో పదరగా గురువాయూరప్పనే. ఏమిరా? మీ పిల్లలను పట్టుకొట్టివి పొరికి మేకలు దాదా పట్టుకున్నావు. నువ్వు ఇలాగే ఎక్కడ పడితే అక్కడ సొంత పనులు చూసుకుంటూ ఉండు. ఈ లోపల 420 కూడా పారిపోతాడు. అడ్డమైన వ్యవహారాల్లోనూ మీ ఇంటర్ఫీరెన్సే. సొంత పనులు ఎట్టగా చూసుకొని ఇవ్వట్లేదు. కాస్త కాళ్ళ కూర్చోాలని తీర్చుకొని ఇవ్వండిరా. ఎక్కడో చూసినట్టుంది ఈ మేకలోల్ని. కేరళోళ్ళు ఆ, కేరళలా? ఎక్కడ్రా? ఎక్కడా? అబ్బా, నాకంటే ముందు వెళ్ళిపోతున్నారంట్రా. వెళ్ళిపోరేటే, 1కి 2కి అంటూ మళ్ళా టైం తినడానికి లేరిపోపలేటే. ఖచ్చితంగా 420 కూడా వాళ్ళకే దొరుకుతాడు. దాంతో నీ ప్రమోషన్. పై కపిరాజు ముందు లారీపై కేరళ పోలీసు నా ముక్కులో బొక్కు, నీ ఎవ్వను నోరు మీద రే బండరా. అవి వచ్చేదాన్ని ఆపరా, ఎక్కేద్దాం. ఏమైనా సరే వాళ్ళకంటే ముందెళ్ళి నేను వాళ్ళని పట్టేసుకోవాలి. శ్రీను, ఈ రాత్రికి ఇక్కడే రెస్ట్ చేసుకుని వెళ్దాం రండి. గంగని నెత్తి నుండి పార్వతి పక్కనుంది, ఇద్దరిని ముద్దులాడరా. జగడ 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 జగడ. శివ శివ భజన కూడా భంగమే. అందుకోండి. హలో, ఊర్మిళార్పణం మేడం. నేను లవంగిని రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. మీరు చెప్పిన వాళ్ళు వచ్చారు. మేలు. మేము వచ్చే వరకు మీ వయ్యారాలు వలకపోస్తూ అని ఏమారుస్తూ ఉండండి. మేము వచ్చి వారిని పరిమార్చే ఏర్పాట్లు చేస్తాం. అలాగే మేడం. ఏంటమ్మా ఆకలిస్తుందమ్మా? పెద్దవాళ్ళం మనమే గిరిగిల్లాడిపోతున్నాం. పసిపిల్ల అది ఎలా తట్టుకుంటుంది? ఏం చేద్దాం, ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడే వస్తాను. వందిస్తావా? వస్తాను. 50 ఇస్తావా? నేను వస్తాను. ఎదిరివాలా? అవును, పెట్రోల్ ధర మండిపోతుంది మరి.
గొప్ప కేసులే. వెళ్ళు బాబు, పని చూసుకో. థ్యాంక్స్. ఈ బిర్యానీ తినండి. డబ్బులు ఎక్కడివి? ఎక్కడైతే మీకు ఎందుకు, తినండి. దొంగతనం చేసావు కదూ? సామాన్లు ఏమయ్యా? నువ్వు నిజంగా జెంటిల్మెన్. సీను అంత సీన్ లేదు కానీ తినండి. ఇదిగో తీసుకో. మమ్ముటియో పొంబల యారు తెలియదే. పొలమే తీసుకో. ఊరి కేరళ వెళ్ళరా మీరంట్రా నాకే పోటీ వస్తారంట్రా. అయ్యి బాబు చచ్చిపోయాడు. చచ్చిపోయారా? మరి అయితే ఇప్పుడట్రా ఎవరికి చెప్పవాలండి. మమ్ముటియో అంత గెటప్ప పారు. వా వాడా నాకు ముందే తెలుసారా బాలచేక లాగేస్తాడని, అందుకే నేను ఎక్కలేదు. నీకు అన్ని తెలుసురా కానీ చెప్పు. అబ్బా నీ చేతిలో నా జెర్రీ కంటే నన్ను పట్టుకున్నావనే మా అట్టిగా పట్టుకో. మళ్ళీ దొరికినట్టే దొరికి జారిపోయాడరా. ఆయన గోదాట లాంచలేంట్రా. గోదావరి మాత ఈజ్ గ్రేట్. పక్కనే ఉంది ఇంకో బోటు. మీ అమ్మా లేడీస్ క్యాబిన్ లో కూర్చోండి అమ్మా. ఇదిగో బాబు ముందే లాంఛన్ క్యాచ్ అయ్యి. మిగతా వాళ్ళని కూడా ఎక్కనివ్వండి సార్. పోనీ ఎక్కడ పాపం. రేయ్ మధ్యలో నీ చంపుతాంట్రా, బోర్డు చంపితే అవుతున్న ప్రమోషన్ పారిపోతుంటాను. అయ్యా రండి, అయ్యా రండి, త్వరగా ఎక్కండి అయ్యా. ఇదిగో అందరు రండి అయ్యా, అందరు రండి. తొందరగా ఎక్కండి. లంగర్ తీరా. పోలీసులు రేపు 420 నీకంటే స్పీడ్ బండి లేదు. అదో రే డ్రైవర్ నువ్వు బాగా స్పీడ్ క్యాచ్ నువ్వు పని రే 420 దొరికిపో. మా ఆవిడ మళ్ళీ నీళ్ళు వేసుకుంది. దానికి పుట్టబోయే కాయకి నీ పేరే పెట్టుకుంటా. లొంగిపో. అదే ఆలోచిస్తున్నా. బిడ్డకి నా పేరెట్టుకునే నీకు దొరకనా? జిబిలో పుట్టుకున్న కేరళ పోలీసు దొరకనా? కేరళ పోలీసు వాళ్ళు ఎప్పుడో మట్టి కనిపించేశా. మరి ఆ బెస్తాలు ఎవరు? చేపలు పట్టే వాళ్ళు. ఎవర్రా మీరు? వీడు బొమ్మిడాల బోగయ్యా, నేను మట్టగిడిసిన మట్టయ్యా. మట్టయ్యా ఇదిగా ఇదిగండి. నా పాక మాటే పాక మాటేనా? కేరళ వారిని అబ్బా నీ చేతుల్లో నా జర్రి కండ్రి మారియాసలు వేసుకొచ్చారా? వస్త్రా వస్త్రా వస్త్రా. శ్రీను ఈ వంకాయ ఎలా ఉంది? బాంబులా ఉంది. ఉంది కదా, చాలు. పట్టగా ఏంట్రా ఇది?
వంకాయ బాంబు పేలరు మట్టయ్య లేక ములిగరు వేగముగా పోనిమ్ము, పోనిమ్ము. శాంతి ప్లీజ్ శాంతి 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 ಎಲ್ಲ ರೀತಿಯ ಜನರನ್ನು ಬಂಧಿಸುವುದು. వాడిని కొట్టి పడవేడు, దాన్ని పట్టుకున్నాడు. నా నుంచి తప్పించుకున్నది అసాధ్యమే. దాన్ని లాక్కురావు. త్వరగా పట్టుకుపోయి అట్టగానండి. శాంతి సిను పాపకి ఎలా ఉంది? జెంట్మెన్ అర్జెంట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఆంజనేయ స్వామి, రాముడంతటి వాడికే నువ్వు సాయం చేసిన వాడి, నాకు మిగిలిన ఈ చిట్టి తల్లిని బతికించు స్వామి, బతికించు. ఆపండి, ప్లీజ్ స్టాప్, ఆపండి. అన్న దొంగలు ఇదిగా మీకోసం ఆ జరిగండి ఎస్ఐ పోలీసు వాడిని వేసుకుని తెగ్గాలించేస్తున్నాడు. అయ్యి బాబాయ్, ఆ పాప ఏంటి అలా కొట్టేసుకుంటుంది? పాపకు చాలా సీరియస్ గా ఉంది, అర్జెంట్ గా డాక్టర్ చూపించాలి. అలాగా అయితే బండి ఎక్కండి. ఆ కనిపించేదే ఏలూరు, ఊరు మొదట్లోనే మంచి డాక్టర్ ఉన్నాడు, రండి. ఇట్ ఈస్ టూ లేట్. ఇప్పటికే బాగా నెగ్లెక్ట్ చేశారు. డాక్టర్, అవును, నేను ఇప్పుడు చేసింది టెంపరీ ట్రీట్మెంట్ మాత్రమే. పాపను వెంటనే మద్రాసు చేర్పించి ఆపరేషన్ చేయించాలి, లేకపోతే చాలా కష్టం. మీరు సరే అంటే అంబులెన్స్ ఏర్పాటు చేయిస్తాను. అంబులెన్స్ ఎంత అవుతుంది డాక్టర్? 2000 వరకు అవుతుంది. 2000? పాపని హాస్పిటల్లో జరిపించాంగా, మనం పందెం వెళ్దాం. పోయిన నెలలో ఏళ్ళకేళ్ళు వచ్చేస్తాయి. బొంబాయిడు మీద 500 గాయించావు, డోల్ దేరి బేడ మిగిలింది. ఏం పందేలు ఊరుకోరా. పాపకి ఎలా ఉంది బాబు? మీరంటున్న పందాలు ఏమిటి? మా డ్రైవర్లకి జేబు దూరద ఎక్కువ కదండి. రాత్రి అయ్యేసరికి లారీలన్నీ ఓ చోట చేరుతారండి. ఇట్లన్నీ ఒకేసారి ఆన్ చేస్తారండి. మాలో వస్తాదులు అంటాడు, ఒకడు బరిలోకి దిగుతాడండి. దాంట్లో సముజ్జయినోడు ఇంకోటి గోదావరిలోకి దిగుతాడండి. దిగ్గాడు అనుకోండి 5000 పట్టుకుపోతాడండి. లేదనుకోండి దోల తీరు బేడ మిగులుద్ది. పై పందాలు కూడా ఉంటాయండి. మీరు కూడా దబ్బేస్తారేంటి? మూడేళ్ళు పందెం. డబ్బుందా? ఇదిగో నా సీ బుక్, తాగట్టెడుతున్నాను. సరే రాజు, వెయ్యి వెయ్యి.
బాబు లే బాబు పాప డబ్బు అంబులెన్స్ బాబు 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 వద్దు మనకి ఈ పోటీ వద్దు బతికుంటే ఇంకో రకంగా సంపాదించుకోవచ్చు వెళ్ళిపోదాం పద నిమిషానికి పాప కండిషన్ వీక్ అవుతుంది. మీరెక్కడా ఆగకుండా వెళ్ళిపోతే సాయంత్రం 5 గంటలకు మద్రాసు చేరుకుంటారు. ఆలస్యం అయిందో పాపను ఎవరు దక్కించలేరు. ఆక్సిజన్ సెలేను ఏది అందకపోయినా ప్రమాదమే. బీ కేర్ఫుల్. బయలుదేరండి. థ్యాంక్ యూ డాక్టర్. పిచ్చి పిల్ల, పారిపోతే పట్టుకోలేననుకుంటున్నావా? వెళ్ళుము. ఈ పసిపాప ప్రాణం పోయిన నువ్వు పర్వాలేదనుకుంటే వెళ్ళుము. ఏయ్, ఆగుము. పోరా. నేనిప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పేర్లు జపిస్తాను. అవి పూర్తయ్యేలోగా బుద్ధిగా వచ్చి లొంగిపోయావో పాప బ్రతుకుతుంది. రాలేదో గిలగిల కొట్టుకు చస్తుంది. రెడీ? బ్రహ్మ, విష్ణు. పాప బ్రతకాలి. వెళ్ళిపోతాను.
పాపను వదిలిపెట్టు. మేలు బాలిక, జ్యోతి నా గురించి ఆలోచించకుండా పాపను తీసుకుని మద్రాసు వెళ్ళు. టైం అవుతోంది. అది కాదు. గొట్టం. అమర్యాదగా ఏమిటిది? అడ్డులేమో. వీళ్ళని నాకు అప్పగించి నువ్వు పొమ్ము. వీరితో మీకేం పని? గోళీలు ఆడుకోవడానికి. నీ అబ్బా నిన్ను. అమ్మా భజన పాప గారు, అసలే మా ముత్యాల ముగ్గారు హార్ట్ పేషెంట్, వారిని విసిగించకుండా వీళ్ళని అప్పగించుకోండి. మేలు నాయనా, మేలు. అదేమిటి? గోలీలాడతావా? దాన్ని పట్టుకోండి. జాగ్రత్త, గాడితో తగ్గుతుంది. 2 కాళ్ళు గట్టిగా పట్టుకోండి. నీ ఎంక నన్నే తంతావా? నిన్ను కాల్చి చంపేస్తా. అయ్యా బాబోయ్, బాయా ఏయ్! టైం అయిపోయింది. నర్స్, ఆ టాబ్లెట్ పట్టరా. ఇవ్వు. నేను టాబ్లెట్ వేసుకుని దీన్ని కూలీల చేత రేపు చేస్తా. నాకు కూలి ఎక్కలేదు బాయా. ఆ? డ్రైవర్ స్టాప్, డ్రైవర్ స్టాప్, స్టాప్. హలో 420, ప్లీజ్ కమ్. ఏమిటిది? ఆ శోభరాజు గారిని చంపే వరకు నిద్రపోనంటూ మా బాయ్ పడుకోవడమే మానేశాడు. అందుకని ఆ శోభరాజు గారిని, వాడితో పాటు ఉన్న ఆ వీపీరావు గారిని తీసుకొచ్చి మాకు అప్పగించాలి. అందుకే సమయం కాదు. ఆ పసిపిల్ల చావు బతుకులో ఉంది. 5 గంటల లోపల మద్రాస్ అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళాలి. భలే టెన్షన్. అయితే తప్పకుండా నా పని చేసి పెడతావు. వాళ్ళు ఇప్పుడు వైజాగ్ లో లేడు. తడకి పెడగా ఉన్న పాపారావు గాడి పెంకుల ఫ్యాక్టరీలో దాక్కున్నాడు. నువ్వు వెళ్ళి ఆ శోభరాజ్ గాడితో పాటు ఆ వీపీరావు గాడిని కూడా తీసుకొచ్చి నా ముందు పడేయి. ఆ తర్వాత నీ వాళ్ళను నువ్వు తీసుకుపో. ముందు అంబులెన్స్ మెడ్రాస్ పంపించు, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. కుదరదు. కుదరాలి. నువ్వు ఫిరంగడ్డు పెట్టినా నన్ను ఆపలేవు. పాప బ్రతకాలి. అందుకు అడ్డొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చావాలి. ముందు అంబులెన్స్ వదులు. అయితే ఓ రకంగా రాజీ పడదాం. వాళ్ళతో పాటు మా బామర్దిని పంపిస్తాను. నువ్వు వాళ్ళిద్దరిని తెచ్చి నాకు అప్పగించిన తర్వాత నేను మా బామర్దికి ఫోన్ చేస్తాను. అప్పుడే మా బామర్ది వాళ్ళని హాస్పిటల్ అడుగు పెట్టనిస్తాడు. నువ్వు ఒకవేళ 5 గంటల లోపు వాళ్ళని తేలేకపోయావో నీ పసిపాప హాస్పిటల్ బయటే చచ్చిపోతుంది. అది ఓకేనా? ఓకే, పంపించు. బాయా, నువ్వు ఫోన్ చేస్తేనే వదులుతా. నువ్వు కొట్టాలా, నేను ఎత్తాలా? వెళ్ళారుగా, నువ్వు వెళ్ళు. ఎవరు నువ్వు? అసలు పేరు గాంధీ, ముద్దు పేరు 420. ఎందుకు వచ్చావు? ఆ శాల్తీల్ని పార్సిల్ చేసి పట్టుకెళ్ళడానికి వచ్చాను.
మిమ్మల్ని లోపల పంపించాను తప్పు 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 మా బాయ్ మూగోపాలం నేను గోగోవిందం ఆయన కొట్టాలా నేను ఎత్తాలా ఫోను అది కాదు సార్ మా జంటి మిమ్మల్ని తప్పకుండా తీసుకొచ్చి చెప్తాడు సార్ అప్పచెప్తేనే మిమ్మల్ని లోపల పంపించేది శభాష్ 420 ప్రాణాలకు తెగించి మరీ తెచ్చినట్టున్నావు. నీ పొగడ్తలు నాకు అక్కర్లేదు. ముందు నీ బామ్మర్దికి ఫోన్ చేసి పాపను హాస్పిటల్లో పంపించమని చెప్పు. నువ్వు తాచుపాము లాంటి వాడివి. నీ పడగ మీద దెబ్బ కొట్టి నా పబ్బం గడుపుకున్నాను. పగబట్టిన నువ్వు రేపు నా మీద కస్సుమనొచ్చు, బుస్సుమనొచ్చు, కాటేయొచ్చు. అంచేత ఈ రివాల్వర్తో నిన్ను ఫోన్ చేయకుండా ఆ పాపని చంపేద్దామని నిర్ణయించుకున్నాను. ఇలాంటి విధవ పని చేస్తావని ఊహించే నేను ఒక ఏర్పాటు చేసి వచ్చాను. పరచుడు. సార్ పాపం చూస్తుంటే భయం వేస్తుంది. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. తప్పు 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 కాళ్ళు పట్టుకునే వాళ్ళని నమ్మకూడదు. అందులోనూ ఆడపిల్లలను అసలు నమ్మకూడదు. బొడ్డు దగ్గర బటన్ ఉండొచ్చు, నడ్డి దగ్గర బెల్ట్ బాంబు ఉండొచ్చు. అనవసరంగా నేను కూడా అమరహే అయిపోతాను. ఎందుకు వచ్చిన కూడా థ్యాంక్స్ రా 420. చిచి నువ్వు 420 కాదరా, గాంధీవి. బ్యాంకులో మీరు 18,000 కొట్టేస్తే అది అదునుగా తీసుకున్న ఆ క్యాషియర్ గారు 5 లక్షలు కొట్టించాడు. హత్యలీకి మీ ఎంట పడుతున్న మాకు అతి ప్రమాదకరమైన నేరస్తుల్ని అప్పగిచ్చావు. ఈ దెబ్బతో మళ్ళీ నాకు ప్రమోషన్ గవర్నమెంట్ కి రికమెండ్ చేసి నీకు కూడా రివార్డ్ ఇప్పిస్తా. నాకు రివార్డులు అవార్డులు అవసరం లేదు. నేను అర్జెంటుగా మద్రాసు వెళ్ళాలి. పాపను బ్రతికించుకోవాలి. నన్ను పంపించండి. సారీ రా, అందుకు రూల్స్ ఒప్పుకో. ఒప్పుకు తీరాలి. అవును, నేనే మాట్లాడుతున్నాను. రూల్స్ ఒప్పుకు తీరాలి. అబ్బా బండోడు ఎన్నేళ్ళకి నోరు తెరిచారా? తెరిచేలా చేసావు అంటే ఎంతకీ నువ్వు అనేది ఏంటి? ఆ బాబుని హాస్పిటల్కి పంపించు. పాపని బతికించుకొని. లేకపోతే లేకపోతే ఏం చేస్తా? నిన్ను చంపేసి నీ పొట్టు దగ్గర మాంసం కొరుక్కు తినేస్తాను. మిస్టర్ మట్టయ్య, మర్యాదగా బాబుని పంపిస్తావా, లేకపోతే నేను చంపేసి ఆ నేరం నా మీద పెట్టేసుకోమంటావా? నిజంగా మీరు మనుషులు రా. రియల్లీ యువర్ గ్రేట్. గాంధీ, ఆ జీపీఎస్కి వెళ్ళి పాపను రక్షించుకో. వెళ్ళు. తప్పు తప్పు వద్దంటే దిగుతారా? నేనేంటో చూపించాలా? పాపకి ఎలా ఉంది? జ్యోతి, పాపకి ఏమైంది చెప్పు జ్యోతి. డాక్టర్, డాక్టర్. వాట్ మిస్టర్, వాట్ హ్యాపెండ్? నథింగ్. పాపకి ఎలా ఉంది? ఐఎమ్ సారీ మిస్టర్.
పాపా 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 అదో ఎవరు మీరు వదలండి పాపా పాపా వదలండి పాప తీసుకుని ప్లీజ్ వదలండి ఎవరు మీరు? వదలండి మమ్ముట్టి మోహన్ లాల్ నన్ను వదలండి పాపా నిన్ను వదలటానికి మేము ఆంధ్ర పోలీస్ ఎల్లే కేరళ పోలీస్ ఆమా ఉన్నారా నమ్మ జాబ్స్ పోయొచ్చి నిన్న పట్టి కేరళ గవర్నమెంట్ కి ఇచ్చి మా జాబ్స్ మేము తెచ్చుకుంటాం